హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 3 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ అంకురాల ప్రగతి యాత్ర. సో ఈ స్టార్టప్స్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ భారతదేశంలో ఏ విధంగా గ్రోత్ అవుతుంది, అలానే ఇన్నోవేషన్ భారతదేశంలో ఏ విధంగా డెవలప్ అవుతుంది రోజు రోజుకి అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ వన్ చూడండి, అప్పుడే ట్రంప్ హెచ్చరికలు. సో ట్రంప్ బ్రిక్స్ దేశాలని వార్న్ చేయడం జరిగింది. ఏదైనా కామన్ కరెన్సీని డాలర్కి అగెనిస్ట్గా తీసుకొస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము అని ట్రంప్ హెచ్చరించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఈ ఆర్టికల్ మనం చూద్దామండి. ఇది మనకి ఐఆర్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. అలానే మన థర్డ్ వన్ చూడండి, ఊపిరే గరళమై. సో మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి 40 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్, హెల్త్, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్ చూడండి, దివ్యాంగులకు సదుపాయాలు కల్పించకపోతే జరిమానా. సో దివ్యాంగులకు సంబంధించిన చట్టాలని ఉల్లంఘించిన లేదా వాటిని సరిగా అమలు చేయకపోయినా, యాక్సెసిబుల్ ఇండియా లాంటి క్యాంపెయిన్స్కి సంబంధించిన నిబంధనల్ని పాటించకపోయినా చర్యలు తీసుకుంటాము అని కేంద్రం హెచ్చరించడం జరిగిందండి. ఇది మనకి పాలిటీ కంటెక్స్ట్లో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే ఫిఫ్త్ వన్ చూడండి, దేశీయ చమురుపై విండ్ ఫాల్ పన్ను రద్దు. సో ఈ విండ్ ఫాల్ పన్ను అంటే ఏంటి, అది ఎందుకు ఇప్పుడు రద్దు చేశారు అనేది మనము చూద్దాము. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఊపిరే గరళమై. సో ఇది మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ నేటికి 40 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మనం చూద్దామండి. భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అనేది ప్రపంచ పారిశ్రామిక రంగ చరిత్రలో అత్యంత ఘోరమైన డిజాస్టర్ అండి. ఇది ఒక కెమికల్ డిజాస్టర్, అంటే రసాయన విపత్తు. 1984లో డిసెంబర్ 3వ తేదీన భోపాల్లోని ఈ యూనియన్ కార్బైడ్స్ అనే ఒక పెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనైడ్, ఈ కెమికల్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. మిథైల్ ఐసోసైనైడ్ అనే ఒక అత్యంత విషపూరితమైన వాయువు లీక్ అయింది. సుమారు 40 నుంచి 45 టన్నుల ఈ ఐసోసైనైడ్ అనేది ఈ గ్యాస్ లీక్ అవడం వలన భోపాల్ మొత్తం ఈ గ్యాస్ అనేది గాలిలో కలిసిపోయి 3 రోజులలో 10,000 మంది వరకు మృత్యువాత పడ్డారండి. ఓవరాల్గా ఈ లీకేజ్ వలన సుమారు 25,000 మంది మరణించినట్టు అండ్ 6 లక్షలకు పైగా గాయపడినట్టు మనకి, అంటే ఓవరాల్గా 2/3 ఆఫ్ ద పాపులేషన్ అనేది ఈ గ్యాస్ లీకేజ్కి ఎఫెక్ట్ అవ్వడం జరిగిందండి. అయితే ఈ ఎఫెక్ట్స్ అనేవి అక్కడికి మాత్రమే పరిమితం కాలేదండి. కమింగ్ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జన్యులోపాలతో అక్కడ పిల్లలు అనేవాళ్ళు సఫర్ అవ్వడం జరుగుతుందండి. అండ్ ఇప్పటికీ అక్కడ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనేది మూసివేసి ఉంది. దానిలో ఇప్పటికీ 337 మెట్రిక్ టన్నుల ఈ కంటామినేటెడ్ వేస్ట్ అనేది అక్కడ ఉంది అనేది ఒక అంచనా అండి. సో దీని అంతటిని క్లీన్ చేయడానికి ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతున్నా కూడా ఇది పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ ఆ కంటామినేటెడ్ ఏరియా అనేది క్లియర్ అవ్వలేదు. దీని కారణంగా గ్రౌండ్ వాటర్ అది ఎఫెక్ట్ అవ్వడము అండ్ ఈ రిపర్కషన్స్ అనేవి అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ముఖ్యంగా పిల్లలు కావచ్చు, యంగ్ పీపుల్ కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఈ గ్యాస్ లీకేజ్కి సంబంధించిన ఎఫెక్ట్స్కి గురి అయ్యారండి. ముఖ్యంగా ఈ గ్యాస్కి గురి అయిన, అంటే ఈ గ్యాస్ని పీల్చుకున్న వ్యక్తులలో క్యాన్సర్, కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కార్డియాక్ అంటే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, టీబీ, ట్యూబరిక్లోసిస్ కావచ్చు, టైఫాయిడ్ లాంటి అనేక రకాల వ్యాధులకు వీళ్ళు సఫర్ అవుతూ ఉన్నారండి. ముఖ్యంగా క్యాన్సర్ మరియు ఈ రెస్పిరేటరీ డిసీజెస్ అనేది ఈ గ్యాస్కి ఎఫెక్ట్ అయిన పీపుల్లో డబల్, అంటే నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే డబుల్ రిస్క్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ రిస్క్ అనేది ఈ గ్యాస్ లీక్కి ఎఫెక్ట్ అయిన పీపుల్లో డబుల్ ద రేట్ అనేది ఇక్కడ ఐడెంటిఫై చేశారు. అలానే కిడ్నీ డిసీజెస్ కూడా ఇక్కడ ఎక్కువగా 3 times కంపేర్డ్ విత్ నాన్ గ్యాస్ ఎఫెక్టెడ్. అంటే నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే ఈ కిడ్నీ
పేషెంట్స్ కూడా ఈ ప్రాంతాలలో 3 రెట్లు అధికంగా కనిపిస్తున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటండి? ఈ మిథైల్ ఐసోసైనైడ్ని పీల్చడము లేదా ఆ జనరేషన్స్కి ఈ ఎఫెక్ట్స్ అనేవి కంటిన్యూ అవడం వలన మనకి ఇక్కడ ఈ డిసీజ్ బర్డెన్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ 2022లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీని మీద కొంత సీరియస్ అవడం జరిగిందండి. అక్కడ ఉన్న కంటామినేటెడ్ వేస్ట్ని ఇమీడియట్గా క్లియర్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇప్పటికీ కూడా అక్కడ ఆ కంటామినేటెడ్ వేస్ట్ని క్లియర్ చేయడానికి సరి అయిన ప్రణాళికలు అనేవి ముందుకు రాలేదండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దివ్యాంగుల సదుపాయాలు కల్పించకపోతే జరిమానా. అంటే ఎవరైతే స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి అవసరమైన సదుపాయాలని కల్పించాలి. మనకి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది 9 సంవత్సరాల క్రితం లాంచ్ చేయబడిందండి. అంటే సాధారణ మానవులతో పాటుగా ఈ దివ్యాంగులకి కూడా యాక్సెసిబుల్ అన్ని ప్రాంతాలకి కూడా వీళ్ళు వెళ్ళేలాగా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికీ ఎవరైనా ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్కి సంబంధించిన ఈ రూల్స్ని ఫాలో అవ్వకపోతే జరిమానా విధిస్తాము అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగిందండి. అసలు ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ మనము బిల్టప్ ఎన్విరాన్మెంట్ అంటే 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉంటాయండి ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లో. ఒకటి బిల్టప్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎలాగా ఈ దివ్యాంగులకి కూడా వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండాలి అనేదే ఈ బిల్టప్ ఎన్విరాన్మెంట్. ముఖ్యంగా స్టేట్ అండ్ యూటీ బిల్డింగ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సేవల్ని పొందడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. అలానే సెకండ్ వన్ చూడండి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అంటే మిగిలిన మనుషులతో పాటు దివ్యాంగులు కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థల్ని ఉపయోగించుకునే విధంగా ఆ డిజైన్ అనేది ఉండాలి. ముఖ్యంగా రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో ఈ వ్యవస్థలు అనేవి యాక్సెసిబిలిటీ అనేది తీసుకురావాలి. అండ్ థర్డ్ వన్ చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎకోసిస్టమ్ టెక్నాలజీ. ముఖ్యంగా ఈ దివ్యాంగులకి కూడా ఉపయోగపడే విధంగా, అంటే ఇప్పుడు కొన్ని బ్రెయిలీ లిపిని తీసుకురావడము, హీరింగ్ అంటే టెక్స్ట్ టు వాయిస్, సో ఇలాంటి వాటిని కూడా పెట్టడం ద్వారా దివ్యాంగులకి కూడా ఆ మెసేజెస్ని, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాటిని అందించడానికి కృషి చేయాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అలానే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 16 కొత్త పనులకి శ్రీకారం చుట్టిందండి. అంటే ముఖ్యంగా వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఈ కొత్త కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అందులో S2 యాక్సెస్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి. సో రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. S2 యాక్స్కి సంబంధించి ఈ రీసెంట్గా న్యూస్లో ఉన్న ఈ S2 యాక్స్ అనేది దేనికి సంబంధించింది? సో దివ్యాంగుల యొక్క ఎంపవర్మెంట్ కోసం దీనిని డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇది ఏఐతో పనిచేస్తుందండి, అంటే కృత్రిమ మేధతో దీనిని డిజైన్ చేయడం జరిగింది. అండ్ కదం అనే కృత్రిమ మోకాలు కీలు అండ్ స్పెషల్ కళ్ళజోడు ఒక ప్రత్యేకమైన కళ్ళజోడు. అంటే ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈజీ ఐడెంటిఫికేషన్ మెథడ్లో ఏఐ టెక్నాలజీతో ముందుగానే కొంత ప్రీలోడెడ్ డేటా ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, అడ్రస్లు అవన్నీ కూడా ముందుగానే దాంట్లో ఫీడ్ చేయబడతాయి. ఎవరైతే వ్యక్తి తనకి ఎదురుగుండా వస్తాడో ఒకవేళ ఆల్రెడీ ఆ వ్యక్తి ఈ ప్రీలోడెడ్ డేటాలో ఉంటే ఆ డీటెయిల్స్ వెంటనే వీళ్ళకి విజిబుల్ కళ్ళజోడులో కనిపిస్తాయి. సో దాని ద్వారా వీళ్ళకి ఈజీగా కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలాగా కొన్ని కొత్త ఆవిష్కరణలు అనేవి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. అలానే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్కి సంబంధించి ఇంకొంత డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేస్తే క్రియేటింగ్ ఏ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అంటే ఏ విధమైన అడ్డంకులు లేని, ఎవరైతే దివ్యాంగులు కూడా ప్రవేశించగలిగే వీలుగా కల్పించే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయాలి. అండ్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి కూడా సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ర్యాంప్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో ఈ దివ్యాంగులు కూడా వెళ్ళడానికి వీలుగా ఈ ర్యాంప్స్ని నిర్మించడము. యాక్సెసిబుల్ ట్రాన్స్పోర్ట్, సో బస్సెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వాటిలో కూడా యాక్సెసిబుల్ ట్రాన్స్పోర్ట్ని కల్పించడము. అండ్ టాక్టైల్ ఫ్లోరింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఈ టాక్టైల్ ఫ్లోరింగ్ ద్వారా విజువల్లీ ఇంపైర్డ్, అంటే ఎవరైతే కళ్ళు సరిగా కనిపించని అందులో ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా నావిగేట్ అయ్యే విధంగా ఈ టాక్టైల్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడము. అండ్ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఈ దివ్యాంగులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళకి అందుబాటులో, వాళ్ళకి సంబంధించి లైక్ బ్రెయిలీ లాంగ్వేజ్ కావచ్చు, లేదా టెక్స్ట్ నుంచి స్పీచ్ రూపంలోకి రావడము. సో ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా ఈ దివ్యాంగులకి అందుబాటులో ఉండేలాగా. అలానే బ్రెయిలీ సైనేజ్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్, అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో అందులో బ్రెయిలీ లాంగ్వేజ్ను కూడా ఉపయోగించడం వలన ఈ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్కి సహాయంగా ఉంటుంది. అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ఫర్ హీరింగ్ ఇంపైర్డ్, అంటే ఈ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి స్పీచ్ లాంగ్వేజ్ని ఉపయోగించడం వలన, అంటే మనము వినికిడి లోపం ఉన్న వాళ్ళకి మూగ భాషని మనము ఉపయోగించడం వల్ల వారికి కూడా ఈ సమాచారం అది ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. సో ఈ విధంగా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లో ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంకురాలలో ప్రగతి యాత్ర. సో ఇది స్టార్టప్ ఎకోసిస్టమ్ భారతదేశంలో ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది, దానిని ఏ విధంగా ఈ భారత టెక్నాలజికల్ డెవలప్మెంట్తో అందిపుచ్చుకుని ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే బోత్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్గా మూవ్ అవుతూ భారత ఆర్థిక వ్యవస్థకి ఇది ఒక బ్యాక్ బోన్ లాగా డెవలప్ అవుతుంది అని ఈ ఆర్టికల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ముఖ్యంగా గణాంకాలని పరిశీలిస్తే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం మనము. సో ఈ వైపో రిలీజ్ చేసే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం 133 స్థానాలకు గాను 39వ స్థానంలో నిలిచిందండి. సో 2024లో మనము 39th ప్లేస్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది 2015లో కంపేర్ చేస్తే 2015లో మనము 81వ స్థానంలో ఉండేవాళ్ళం. సో ఇక్కడ మనము ఒక రైజ్ని అబ్జర్వ్ చేయవచ్చండి, ఒక లీప్ ఫ్రాగ్ మూమెంట్ అంటాం. డైరెక్ట్ మనము 9 సంవత్సరాల గ్యాప్లోనే 81వ స్థానం నుంచి 39వ స్థానానికి మనం చేరుకోవడం జరిగింది. సో ఇది భారతదేశంలోని స్టార్టప్ కల్చర్ ఏ విధంగా గ్రో అవుతుంది, స్టార్టప్ ఎకోసిస్టమ్కి గవర్నమెంట్ పాలసీస్ అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా సహాయం చేస్తున్నాయనేది తెలియజేస్తుంది. అండ్ ఇంకొక గణాంకం, అంటే ఇంకొక స్టాటిస్టిక్స్ మనము అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ట్రెండ్ ఏం జరుగుతుందండి, పేటెంట్ రైట్ అప్లికేషన్స్ అనేవి గ్రాడ్యువల్గా ఆ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్ 2023లో ప్రపంచవ్యాప్తంగా మనకి 2% వరకు తగ్గడం జరిగిందండి. అలాగే ఓన్లీ అమెరికాలోనే ఆ తగ్గుదల మనకి 5.3%గా ఉంటే జపాన్లో అది 2.9%గా ఉంది. సో గ్లోబల్ ట్రెండ్స్ మనం పరిశీలిస్తే పేటెంట్ రైట్ అప్లికేషన్స్ అనేవి తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. అయితే అనూహ్యంగా భారతదేశంలో మాత్రం ఈ పేటెంట్ హక్కుల దరఖాస్తులు 44.6% వృద్ధి సాధించడం విశేషం. సో ఒకవైపు గ్లోబల్గా ఆన్ అన్ యావరేజ్ 2% తగ్గుతున్న చోట భారతదేశంలో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ 44.6% అనేది ఇంక్రీజ్ అయిందండి. సో ఇది ఒక ఎకోసిస్టమ్ ఎంత మనకి గ్రో అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది అనేది తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ గ్రోత్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. భారతదేశంలో ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్కి బ్యాక్ బోన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిలుస్తుంది. భారతదేశంలోని అంకుర సంస్థలలో సుమారు 1,67,000 అంకుర సంస్థలు ఉంటే అందులో 6,636 సంస్థలు ఏఐకి సంబంధించినవే. అండ్ ఈ ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఈ అంకుర సంస్థలు అనేవి చాలా ఈజీగా ఆ గ్రోత్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ అండ్ ఫిన్టెక్ రంగాలలో మనము ఈ స్టార్టప్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. మెడికల్ ఫీల్డ్లో సుమారు 12,000 ఈ అంకురాలు పనిచేస్తూ ఉన్నాయి. అండ్ ఫిన్టెక్ రంగం అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, వీటిని మనము ఫిన్టెక్ టెక్నాలజీ అని పిలుస్తాము. వీటిలో కూడా మనకి ఈ స్టార్టప్స్ యొక్క గ్రోత్ అనేది కనిపిస్తుంది. లైక్ అప్ స్టాక్స్ అండ్
ఎకో పాలసీ అంటే ఎకో ఇన్సూరెన్స్ లాంటివి ఇవన్నీ కూడా ఈ ఫిన్టెక్ స్టార్టప్స్లోకి వస్తాయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటే భారతదేశంలో ఈ తగ్గుదల అనేది కొంత ఉన్నా కానీ మరి అంత గ్లోబల్ సినారియోతో కంపేర్ చేస్తే అంత ఎక్కువగా కనిపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్ చూస్తే ఈ 2021లో $53,000 కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉంటే 2023 నాటికి అవి $34,000 కోట్ల పడిపోయాయండి. సో గ్లోబల్గా మనకి ఈ తగ్గుదల అనేది కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకి 40% మేర ఈ పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్ అనేది దిగజారిపోయింది. అయితే భారతదేశం మాత్రం ఈ పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంది కంపేర్డ్ టు గ్లోబల్ సినారియో. ఎస్పెషల్లీ ఈవెన్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్తో పోల్చినా కూడా భారతదేశంలో మనకి ఈ పెట్టుబడులు అనేవి అంకుర సంస్థలలో మరీ ఎక్కువ మనకి డౌన్ఫాల్ అనేది కనిపించడం లేదు. అయితే ఈ గ్రోత్ అనేది మనము ఇంకా ఎక్కువ దీనిని ఫ్రూట్ఫుల్ చేసుకోవాలనే ఉద్దేశంతో నైపుణ్య శిక్షణకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలానే ప్రభుత్వం కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రోత్సహిస్తూ ఈ అంకుర సంస్థలలో ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడానికి కృషి చేయాలండి. స్టార్టప్ ఇండస్ట్రీలో ప్రపంచ స్థాయి అగ్రదేశాలైన అమెరికా, జపాన్ సరసన భారతదేశాన్ని నిలపడానికి కూడా మనము ఈ కృషి చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి కూడా మనము బ్యాక్ బోన్గా నిలవడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అప్పుడే ట్రంప్ హెచ్చరికలు. సో డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకముందే తన విధానాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడండి. ఎవరైతే అమెరికా యొక్క ఆర్థిక ప్రయోజనాలకి అగెనెస్ట్గా వెళ్తారో వాళ్ళందరి మీద శాంక్షన్స్ అంటే ఆంక్షలు విధిస్తాము అని ముందే హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలని ఈ శాంక్షన్స్ పేరుతో అమెరికా కొత్త అధ్యక్షుడు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్ కూటమి ఒక సమిష్టి ఉమ్మడి కరెన్సీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. సో లైక్ యూరోపియన్ యూనియన్ ఏ విధంగా యూరోని డెవలప్ చేసి ఒక ఉమ్మడి కరెన్సీగా వాణిజ్యానికి అండ్ ఆ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగించుకుంటుందో బ్రిక్స్ దేశాల కూటమి కూడా అదే పందాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు? ముఖ్యంగా బ్రిక్స్ నేషన్స్ అనేవి డెవలపింగ్ నేషన్స్ అండ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉన్న దేశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్రిక్స్ నేషన్స్లో మనకి ఓవరాల్గా బ్రిక్స్ నేషన్లో బ్రిక్స్ దేశాలతో పాటు రీసెంట్గా మనకి కొత్త సభ్య దేశాలు కూడా యాడ్ అయినాయి. లైక్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ లాంటి దేశాలు ఈ బ్రిక్స్లో రీసెంట్గా చేరాయండి. అండ్ వీటి పాపులేషన్ మనం అబ్జర్వ్ చేస్తే సుమారు ప్రపంచ జనాభాలో 45% ఈ బ్రిక్స్ దేశాలలో ఉన్నాయి. ఓన్లీ చైనా అండ్ ఇండియా కలిపితేనే మనకి చాలా ఫిగర్ వస్తుంది. అండ్ జీడిపి అబ్జర్వ్ చేయండి, ప్రపంచ జీడిపిలో సుమారు 35% జీడిపి ఈ బ్రిక్స్ నేషన్స్లోనే ఉంది. సో ఇలాంటి ఒక కూటమి ఒక ఉమ్మడి కరెన్సీని తయారు చేసుకుంటే, ఉమ్మడి కరెన్సీని ఫాలో అయితే అది ఆబ్వియస్లీ డాలర్ యొక్క హెజమనీ అంటామండి. హెజమనీ అంటే ఒక ఆధిపత్యానికి గండి కొడుతుంది. సో ఆ ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 58% ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి డాలర్ రూపంలోనే ఉన్నాయండి. సో అండ్ దీనితో పాటు ఎడిషనల్గా చాలా ట్రేడ్స్ లైక్ పెట్రోల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. అకార్డింగ్ టు IMF డేటా మనము అరౌండ్ 58% ఆఫ్ గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్ రూపంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ డాలర్ డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ డాలర్ యొక్క డామినెన్స్ని కంట్రోల్ చేయడం కోసం బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలు కూడా ఒక కాన్సెప్ట్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయండి. దానినే మనము డీడాలరైజేషన్ అని పిలుస్తామండి. సో డీడాలరైజేషన్ ఏంటండి? ఈ దేశాలు డాలర్లో కాకుండా మిగిలిన కరెన్సీస్లో తమ ట్రాన్సాక్షన్స్ని నిర్వహించడం ద్వారా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తాయి. సో దానినే మనము డీడాలరైజేషన్ అని పిలుస్తాం. అయితే ఏ దేశాలు ఈ డీడాలరైజేషన్కి మొగ్గు చూపుతాయో ఆ దేశాల మీద 100% సుంకాలు విధిస్తాము, టారిఫ్స్ని విధిస్తాము అని ట్రంప్ హెచ్చరించడం జరిగిందండి. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలైన 9 దేశాలు మరియు 9 దేశాలతో పాటు 13 అనుబంధ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈ హెచ్చరికలు జారీ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దేశీయ చమురుపై విండ్ ఫాల్ పన్ను రద్దు. సో విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది మనకి దేశీయ చమురుపై రద్దు చేయడం జరిగిందండి. అసలు విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటండి?
విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఇట్ ఈజ్ ఏ హయ్యర్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ వెన్ దే మేక్ అన్యూజువల్ అండ్ అబవ్ యావరేజ్ ప్రాఫిట్స్. అంటే ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ బూమ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఈ కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అన్యూజువల్ ప్రాఫిట్స్ అంటే వచ్చే ప్రాఫిట్స్ కంటే చాలా ఎక్కువ లాభాలు చూస్తున్నప్పుడు అలాంటి లాభాల మీద ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ని మనము విండ్ ఫాల్ ట్యాక్స్ అంటామండి. విండ్ ఫాల్ అంటే ఏంటండి, విపరీతంగా వచ్చే లాభాలు విండ్ ఫాల్ అంటాం, అంటే ఎక్కువ లాభాలు పడుతున్నాయి, దానినే విండ్ ఫాల్ అని పిలుస్తాం. సో ఆ విండ్ ఫాల్ మీద విధించే పన్నునే మనము విండ్ ఫాల్ ట్యాక్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ దేశీయ చమురు మీద విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది రద్దు చేయబడింది. సో దేశీయంగా వెలికి తీస్తున్న చమురుని శుద్ధి చేసి ఈ విమాన ఇంధనము, డీజిల్, పెట్రోల్ రూపంలో ఎగుమతులు చేసే దాని మీద ఇప్పటి వరకు ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది విధించేవారండి. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు బాగా దిగజారిపోవడంతో ఈ విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు. సో ఆ కారణం చేత ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని కూడా తగ్గించడం జరిగింది. 2022లో చమురు ధరలు విపరీతంగా పెరగడం వలన ఈ చమురు ఎగుమతి కంపెనీలకి విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయండి. సో దాని గురించి 2022 జూలై 1న విండ్ ఫాల్ పన్నుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లీటర్ పెట్రోల్పై 6 రూపాయలు, ఏటీఎఫ్ అంటే ఎయిర్ టర్బో ఫ్యూయల్పై 13 రూపాయల చొప్పున ఈ ట్యాక్స్ని వసూలు చేసింది. దీనివలన మనకి దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురుపై టన్నుకు 23,250 రూపాయల పన్నును విధించారండి. దీనివలన గవర్నమెంట్కి ఫస్ట్ ఇయర్ 25,000 కోట్లు, అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 13,000 కోట్లు, అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 6,000 కోట్ల వరకు ఈ కేంద్ర ఖజానాకి చేరింది. అయితే ఇప్పుడు ఈ పన్నుని రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లాభం చేకూరుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 18% స్లాబ్ ద్వారానే జీఎస్టీ ఆదాయంలో సుమారు 75% ఆదాయం అనేది చేకూరుతుంది. సో మనకి జీఎస్టీ స్లాబ్ రేట్స్లో డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా 70-75% అనేది ఆదాయం ఈ 18% స్లాబ్ రేట్లోనే ఎక్కువగా లభ్యమవుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తుందండి. అలానే ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే 28% స్లాబ్ రేట్లో 13-15% ఆదాయం అనేది లభిస్తుంది ట్యాక్స్. 18% స్లాబ్లో 70-75% ట్యాక్స్ లభిస్తుంది. 12% స్లాబ్ రేట్లో 5-6% ట్యాక్స్ అనేది లభిస్తుంది. అండ్ 5% స్లాబ్లో 6-8% ఈ ట్యాక్స్ అనేది లభిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంత ఇర్రేషనల్గా కనిపిస్తుంది. అంటే ఒక స్లాబ్కి బాగా ఎక్కువ ట్యాక్స్ అనేది కలెక్ట్ అవడం, ఒక స్లాబ్లో చాలా తక్కువ అంటే ట్యాక్స్ అనేది రావడం అనేది ఇక్కడ చూస్తే, సో ఈ ఇర్రెగ్యులారిటీ లేదా ఇర్రేషనాలిటీ అనేది సో దానిని క్రమబద్ధీకరించడం కోసం, దానిని హేతుబద్ధీకరణ కోసం, అలానే స్లాబుల విలీనంపై సూచనలు ఇచ్చేందుకు ఒక కమిటీని జీఎస్టీ మండలి ఏర్పాటు చేయడం జరిగిందండి. సామ్రాట్ చౌదరి, బీహార్ ఉప ముఖ్యమంత్రి అయిన సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అలానే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ చూడండి. ప్రామాణిక సంవత్సరం మార్పునకు కమిటీ. సో ఏదైతే బేస్ ఇయర్ అంటామో మనము, ఈ బేస్ ఇయర్ని మార్చడానికి కమిటీని ఏర్పాటు చేసినట్టు రాజ్యసభలో వెల్లడించడం జరిగిందండి. ఈ బేస్ ఇయర్ మనకి ప్రజెంట్ జీడిపికి బేస్ ఇయర్ 2011-12గా ఉండేది. దానిని ఇప్పుడు 2022-23కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఈ బేస్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకి జీడిపి వృద్ధి రేటు కనిపిస్తూ ఉంటుంది, కానీ రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి అనేది తేడా ఉంటుంది. ఓకే, ఈ రియల్ జీడిపి ఎప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎంతైతే మనకి ఈ జీడిపి లభిస్తుందో దానినే మనము రియల్ జీడిపి అని పిలుస్తామండి. సో ఈ రియల్ జీడిపి దేనితో మ్యాచ్ చేస్తారు? ఈ బేస్ ఇయర్ ఏదైతే ఉందో దానితో కంపేర్ చేస్తూ ఆ ఇన్ఫ్లేషన్ని అంటే ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేయడానికి మనము ఈ రియల్ జీడిపి అనేది వస్తుంది. సో దానికి ఈ బేస్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 2011-12లో ఉన్న ఈ బేస్ ఇయర్ని మనము 2022-23కి మార్చాలని ప్రభుత్వం ఇప్పుడు ఒక కమిటీని నియమించింది. వన్స్ ఈ కమిటీ డెసిషన్ ఫైనల్ అయితే మన బేస్ ఇయర్ అనేది జీడిపికి సంబంధించి 2022-23కి మార్చబడుతుంది. ఇక్కడ అసలు సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే, సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఒక ఓవరార్కింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ముఖ్యంగా ప్రీ స్కూల్ నుంచి క్లాస్ 12 వరకు కూడా ఈ సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా ఉంటాయండి. 2018లో దీనిని 3 స్కీమ్స్ని సబ్మర్జ్ చేసి లాంచ్ చేయడం జరిగింది, అంటే సబ్స్యూమ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. 1 సర్వశిక్ష అభియాన్, 2 రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, 3 టీచర్స్ ఎడ్యుకేషన్. సో ఈ మూడిటిని సబ్స్యూమ్ చేసి, అంటే
మూడిటిని కలిపి ఒక సమగ్ర శిక్ష అభియాన్ అనే ఒక కార్యక్రమంగా రూపొందించడం జరిగింది. అలానే అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2023-24 వరకు సుమారు 1049.89 కోట్లు విడుదల చేశాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఈ అమృత్ పథకం అంటే ఏంటండి? అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ పట్టణాలలో బేసిక్ ఎమ్యూనిటీస్ని కల్పించడం కోసము, అలానే పట్టణాలలో ఆ పరిస్థితుల్ని మార్చడం కోసము, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మార్చడం కోసము నిధులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1049.89 కోట్లని ఆంధ్రప్రదేశ్కి విడుదల చేసింది. అయితే యాక్చువల్గా మనకి 2890.17 కోట్ల విలువైన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం పొందారు. బట్ దాంట్లో కేవలం 1049.89 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అంటే ఇంకా కొంత మొత్తం విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకి 1049.89 కోట్లు మాత్రమే విడుదల చేశాము అని కేంద్ర మంత్రి ప్రకటించారండి. అలానే తెలంగాణలో ఈ అమృత్ పథకం కింద 1663 కోట్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక్కడ మనకి నిధులని అబ్జర్వ్ చేస్తే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 831 కోట్ల రూపాయలను విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 806 కోట్లకి వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించిందని కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగిందండి. అంటే మొత్తంగా 1663 కోట్ల రూపాయల పనులు ఇక్కడ పూర్తవడం జరిగిందని తెలియజేశారు. అలానే 2031 నాటికి రాష్ట్రంలో 39 లక్షల పైప్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది అని తెలియజేయడం జరిగిందండి. అండ్ ప్రజెంట్ డేటా అబ్జర్వ్ చేస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 2,17,202 కనెక్షన్లు ఉన్నాయి. దీనిని 2031 నాటికి 39 లక్షల కనెక్షన్లకి ఇంక్రీజ్ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలియజేసిందండి. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఏ దేశంలోని అంకోర్ వాట్ దేవాలయాలు సముదాయం ఆసియాలోనే అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఇటీవల గుర్తింపు పొందింది. సో ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇటీవల గుర్తింపు పొందిన అంకోర్ వాట్ దేవాలయాలు ఏ దేశంలో ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చి కంబోడియా. సో కంబోడియా అంకోర్ వాట్ దేవాలయాలు అనేవి చాలా వరల్డ్లోనే లార్జెస్ట్ హిందూ టెంపుల్గా మనము అంకోర్ వాట్ దేవాలయాలని చెప్పుకోవచ్చండి. ఈ దేవాలయాలని 1150లో సూర్యవర్మ టూ అనే రాజు అంకోర్ వాట్లో నిర్మించడం జరిగిందండి. సో ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ హెరిటేజ్ సైట్, వరల్డ్స్ రిచెస్ట్ హెరిటేజ్ సైట్గా కూడా చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇక్కడ ఆన్సర్ చూడండి, సెప్టెంబర్ 15న నిర్వహిస్తారు. అలానే సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు అయిన పివి సింధు అండ్ పురుషుల విభాగంలో లక్ష్య సేన్ విజేతలుగా నిలిచారండి. సో బోత్ ఉమెన్ అండ్ మెన్ కేటగిరీలో భారత షట్లర్లు టైటిల్ని విన్ అవ్వడం జరిగింది. ఉమెన్ కేటగిరీలో పివి సింధు అండ్ మెన్స్ కేటగిరీలో లక్ష్య సేన్ ఈ టైటిల్ని విన్ అవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా జైషా 2024 డిసెంబర్ 1న బాధ్యతలు నిర్వహించారు. సో ఐసీసీ చైర్మన్గా భారతదేశానికి చెందిన జైషా, ఎవరైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా కుమారుడు ఉన్నారో జైషా బాధ్యతలను నిర్వహించడం జరిగిందండి. సో ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా కూడా ఈయన రికార్డు సృష్టించడం జరిగిందండి. అలానే ఇక్కడ కొన్ని గణాంకాలని చూడండి. స్థూల జీఎస్టీ వసూళ్లు 2024 నవంబర్లో 1.82 లక్షల కోట్లుగా నమోదైంది. సో మనకి ఇక్కడ గ్రాస్ జీడిపి అనేది 1.82 lakh crore రికార్డ్ అయిందండి. అదే మనకి 2023 నవంబర్లో కంపేర్ చేస్తే అది 1.68 లక్షల కోట్లుగా ఉంది. అంటే 8.5% అనేది మనకి ఇక్కడ వృద్ధి అనేది కనిపిస్తుంది. అండ్ జీఎస్టీ అమల్లోకి వచ్చాక 2024 ఏప్రిల్లో వసూలైన 2.10 లక్షల కోట్లు అనేది అత్యధికంగా, అంటే ఒక నెలకి ఎక్కువ వసూళ్ళు అయినది మనకి 2024 ఏప్రిల్లో సుమారు 2.10 లక్షల కోట్లు వసూలైంది. అలానే 2024 అక్టోబర్లో 1.87 లక్షల కోట్లు వసూలయ్యి రెండో స్థానంలో నిలిచిందండి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తే మంత్లీ జీఎస్టీలో ఏప్రిల్ 2024 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది.
సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.